హాయ్ అండి. ఈరోజు స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల పల్లీల లడ్డు. పల్లీలు, నువ్వులు, బెల్లం ఈ మూడిటి కాంబినేషన్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రోజు ఒక్కటి తిన్నా శరీరానికి కావాల్సిన బలం, ఐరన్ చక్కగా లభిస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ లడ్డూను మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించండి, అప్పుడే మనకి లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి, చల్లగా అవ్వాలి పల్లీలు కూడా. అదే కడాయిలో నువ్వులు వేసుకొని 1 కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించండి, మాడిపోతే చేదు ఎక్కుతాయి. మామూలుగానే కొంచెం లైట్గా చేదు ఉంటాయి కదా, మంచి అరోమా వస్తుందండి సిమ్లో పెట్టి వేయిస్తే. బాగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. 2 కప్పులు పల్లీలకి 1 కప్పు నువ్వులకి మనకి 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. ఒక 10 యాలకులు తీసుకోండి. నువ్వులు, బెల్లం గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకొని మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసుకోండి. అలా అని చెప్పి మెత్తగా వేసుకోవద్దు, కొంచెం పలుకుగా ఉంటే ఏంటంటే మనకి తిన్నప్పుడు మంచిగా పలుకులు తగులుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. గ్రైండ్ అయిన తర్వాత ఒక బేషన్లో వేసుకోవాలి. మళ్ళీ నువ్వులు వేసుకొని యాలకులు చూపించాను కదండి, యాలకులు దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. మనం సపరేట్గా అవి దంచుకొని అవసరం లేదు, మెత్తగా అయిపోతాయి. యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని అవి కూడా పిండి పక్కన పెట్టేసుకుందాం మనం. నువ్వులు మెత్తగా వేసుకోండి, ఎందుకంటే మనం పల్లీలు కొంచెం క్రంచిగా ఉంచుకుంటున్నాం కాబట్టి నువ్వులు మెత్తగా వేసుకున్నా కానీ ఏం కాదు. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని బెల్లం తురుముకున్నా సరే, లేదంటే చిన్న చిన్న ముక్కలు దంచుకొని దీన్ని మిక్సీలో వేసుకున్నా కానీ నలుగుతాయండి. నేను మిక్సీలోనే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను బెల్లం. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటే ఏంటంటే అది ఆగిపోకుండా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, సేమ్ అంతే అండి. ఆ బెల్లం మెదిగిన తర్వాత ఆ బెల్లం కూడా తీసుకొని ఆ పిండిలో అంతా వేసుకొని మనకి మొత్తం కలవాలి. చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటాయి బెల్లం ముక్కలు, అవి మళ్ళీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పిండి అంతా కలవటానికి టైం పడుతుందండి. నాకు ఈ నేను చూపించిన క్వాంటిటీకి నాకు చిన్న గ్లాస్ నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి కూడా కంపల్సరీ వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెయ్యి లేకపోయినా కానీ లడ్డు కట్టడానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే వీటితో పాటు నెయ్యి కూడా వేసుకుంటే మనకి గుడ్ ఫ్యాట్ కాదండి, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు కాబట్టి. మ్యాక్సిమం తెలియదు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా పిల్లలు ఇలా వేసి మీరు ట్రై చేయొచ్చు. అలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి, ఎందుకంటే బెల్లం అంతా మిక్స్ అవ్వాలి కాబట్టి. చూసారు కదా, అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇంకా అంతే అండి, లడ్డూలు చుట్టుకోవడమే. మనకి ఎంతో హెల్తీగా ఉండి ఎంతో హై ప్రోటీన్ లడ్డు అండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా లడ్డు ప్రియులైతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.